गुरुर्विष्णु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवो निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं पुरदिन्दविकासमन्दहासां पुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। शरज्योत्स्ना शुद्धां शशियुतजटासूटमुकुटां परत्रासत्राणस्फटिकघुटिका पुस्तकधरां सकुन्नत्वा नत्वा कथविवसतां सन्निधदते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणा फणितयः। महागणाधिपतये శ్రీ పరబ్రహ్మణే నమః। బ్రహ్మసూత్ర భాష్యంలో సాధనాధ్యాయం తృతీయ పాదంలో ఉన్నాము. ఇక్కడ మనం ఉద్గీతము గురించి చెప్పుకుంటున్నాం. ఉద్గీతము అంటే ఓంకారము, అలానే విశేషంగా ప్రాణము అని కూడా ఉన్నది. దాని గురించి ఇవాళ మనం విశేషంగా చెప్పుకుంటాం. ఇక్కడ రెండు చోట్ల అనగా ఛాందోగ్యోపనిషత్తులోను బృహదారణ్యోపనిషత్తులోను ఉద్గీతము అనే శబ్దాన్ని ఉపయోగించారు. ఉద్గీతం అనే శబ్దాన్ని ఇక్కడ ఇందులో ఛాందోగ్యోపనిషత్తులో ఉద్గీతము అనే శబ్దంతో ఏం చెప్పారంటే ఓంకారం చెప్పారు. మరి బృహదారణ్యోపనిషత్తులో ఉద్గీతం అనే దాంతో ప్రాణము చెప్పారు. అనగా ఇక్కడేమో ఓంకార ఉపాసన అని, అక్కడేమో ప్రాణోపాసన అని చెప్పారు. రెండు ద్వివిధములుగా కనబడుతున్నాయి. పదం మాత్రం ఒకటే. ఉద్గీతము అనేటువంటి పదం ఒకటే. దాని గురించి ఇక్కడ విశేషం ఏంటంటే నిన్న మొన్న ఒక కథ కూడా ఇందులో చెప్పుకున్నాం. దేవతలు రాక్షసులు అనేటువంటి దాన్ని చెప్పుకొని అందులో చివరికి దేవతలు ప్రాణాన్ని ఉపాసించారు, ప్రాణాన్ని ఆశ్రయించినప్పుడు రాక్షసులు ఏమీ చేయలేక ఓడిపోయినారు. అనగా ప్రాణం అన్నిటికన్నా గొప్పది, అన్నిటికన్నా అని అర్థం. అందుకనే ప్రాణో బ్రహ్మ అన్నారు. అనగా ప్రాణమే బ్రహ్మం. ఆ ప్రాణాన్ని గురించి మొట్టమొదట మనకు 23వ పేజీలో మొట్టమొదటి సూత్రంలో ప్రాణాధికరణంలో ప్రాణం గురించి చెప్పారు. ప్రాణాధికరణం అనమాట దీనిలో అనమాట. ఏది మనకు 23వ సూత్రం మొదట్లో వస్తుంది అనమాట. ఇది దానిలో ప్రాణాన్ని గురించి ఏం చెప్పారని అతయేవ ప్రాణ అనేటువంటి 23వ సూత్రం. అతయేవ ప్రాణ అని దాన్ని ఏం చెప్పారంటే ఆ ప్రాణం గురించి ఛాందోగ్యోపనిషత్తులో ఏం చెప్పారంటే సర్వాణి హవా ఇమాని భూతాని ప్రాణమేవ అభిసంవిశంతి. సమస్తమైనటువంటి ఈ భూతములు, ప్రాణములు, సర్వ జగత్తు, సమస్త జగత్ అయినటువంటి అన్ని కూడా ప్రాణమేవ అభిసంవిశంతి, ప్రాణములోనే సంవిశంతి ప్రవేశించుతూ ఉన్నాయి. అనగా ప్రాణమే బ్రహ్మము అని అర్థం అనమాట. బ్రహ్మము నుండే అంత సృష్టి స్థితి లయలు వస్తున్నాయి. అట్లనే ప్రాణో బ్రహ్మ అన్నారు. అనగా బ్రహ్మమునకు మరొక పేరు ఏంటంటే ప్రాణము అనే అర్థంలో చెప్పుకుంటూ వచ్చారు, ప్రాణము అని. అయితే ఇక్కడ ప్రాణం అనేటప్పటికీ పంచప్రాణాల్లో ప్రాణమా అండి అని అనుకుంటారు, కానీ కాదు. పంచప్రాణాల్లో ప్రాణములు ఉన్నాయి, 5 వేరవి. ఈ ప్రాణం అనేటువంటి దీన్ని ముఖ్య ప్రాణము అంటారు. ఈ ముఖ్య ప్రాణం అనే దానికి కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఏమిటంటే ఈ ముఖ్య ప్రాణం లేనిదే ఈ శరీరంలో ఏది జరగదు. ఇది ఎలా పోలికతోటి చెప్పారనంటే రాజుగారి దగ్గర మహామంత్రి ఉంటాడు. రాజుగారి దగ్గర ఒక మహామంత్రి ఉంటాడు. మహామంత్రి అనేవాడు ఒకడే ఉండేది. అయితే మహామంత్రికి అసిస్టెంట్లో 10 మందో 15 మందో ఉంటుంటారు సహజంగా. మా రాజుగారు ఏంటి ఊరికి అట్లా కుర్చీలో కూర్చుంటాడు అంతే. ఆయన చేసేదంతా ఏంటి మహామంత్రి గారు చేస్తాడు. అనగా మహామంత్రి గారే నడుపుతూ ఉంటుంటాడు. మహామంత్రి గారు రాలేదనుకోండి సభకి, రాజుగారికి ఏం తోచదు, ఇవాళ లేదయ్యా సభ అంటాడు.
ఆయన లేని ఈయన ఏం చేయలేడు. అనగా రాజుగారు దేని మీద ఆధారపడి ఉన్నాడంటే మహామంత్రి గారి మీద ఆధారపడి ఉన్నాడు. అట్లనే వీళ్ళిద్దరు అవినాభావ సంబంధం. రాజుగారు లేని మహామంత్రి లేడు, మహామంత్రి లేని మా రాజుగారు లేడు. అట్లనే ఈ ముఖ్య ప్రాణము, ఇది అర్థం. ఆ ముఖ్య ప్రాణం మీద వాళ్ళు దెబ్బ కొట్టాలని చూశారు. అయితే ఆ ముఖ్య ప్రాణాన్ని దేవతలు ఆశ్రయించారు. అందువల్ల రాక్షసులు ఓడిపోయినారు. అనగా ప్రాణోపాసన అని అర్థం చెప్పుకుంటూ చెప్పడానికి చెప్పారు. అది అలా ప్రాణం అంటే అదే ముఖ్య ప్రాణం అని అనమాట. ఆ ముఖ్య ప్రాణంలోనే సమస్తమైనటువంటి జగత్ అంతా లయమైపోతూ ఉన్నది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా శతపథ బ్రాహ్మణం అని ఉన్నది. ఆ శతపథ బ్రాహ్మణంలో ప్రాణం తర్హి వాగప్యేతి, ప్రాణం చక్షు, ప్రాణం శ్రోత్ర, ప్రాణం మనః అని చెప్పుకున్నాడు. ప్రాణమే వాక్కు, ప్రాణమే చక్షువు, ప్రాణమే శ్రోత్రము, ప్రాణమే మనస్సు అని చెప్పారు. అనగా ఇవన్నీ ఈ ఇంద్రియాలు మనకు కనబడుతున్నాయి. ఈ ఇంద్రియాల యొక్క శక్తి అంతా ఏమిటో ప్రాణమే అని చూడటం అన్నమాట. ఇది కానీ దానిలో చెప్పాడు. ఇంకా కఠోపనిషత్తులో ఏం చెప్పారనంటే, ఇది దంకించ జగత్ సర్వం ప్రాణం. ఈ జగత్తులో ఏమాత్రం కొంచెమైనా ఉన్నది అనంటే అదంతా ప్రాణం ఏజతి నిశ్రుతం, ప్రాణం నుండే ఉద్భవిస్తూ ఉన్నది, చివరికి ప్రాణంలోనే లయం అయిపోతున్నది. అనగా ప్రాణం అనగా బ్రహ్మము, బ్రహ్మములోనే అనగా సృష్టి స్థితి లయలు బ్రహ్మము నుండే వస్తుంటాయి. సృష్టి స్థితి లయలు వచ్చినటువంటి క్రమంగా బ్రహ్మంలో లీనమైపోతూ ఉంటుంటాయి. ఈ విషయాన్ని లలితలో అమ్మవారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే నామంలో వివరణగా చెప్పారు అక్కడ. ఎందుకంటే అక్కడ అమ్మవారు ఏంటంటే పరబ్రహ్మస్వరూపిణి అక్కడ అమ్మ అనమాట. అట్లా అనమాట. అది అలా అనమాట. అట్లా ఈ విధంగా ప్రాణం, అలానే ప్రాణం అనే దానికి ఇంకొక మాట కూడా గాయత్రి అన్నా కానీ ప్రాణమే. గాయత్రో హి ప్రాణ అని తైత్తీరి ఆరణ్యకంలో కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇట్లా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత చాందోగ్యోపనిషత్తులో కూడా నిన్న చెప్పుకున్న కథ మాదిరే, అనగా దేవతలు రాక్షసులు అనేటువంటి కథలు చెప్పుకున్నాం. దానిలో చివరికి ఏంటంటే దేవతలు గెలిచారు అంటే ముఖ్య ప్రాణాన్ని ఆశ్రయించారు కాబట్టి అని అర్థం అనమాట. అంటే అర్థం ఏమిటనమాట, ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు కన్ను చక్షు అనేటువంటివి ఉన్నాయే, ఈ ఇంద్రియాలు ఈ దుష్ట సంస్కారాలని ఆశ్రయించడానికి తగినటువంటి పద్ధతులు అనగా ఆకర్షణలు ఉన్నాయి ఇంద్రియాలకి. ఇంద్రియాలకి దుష్ట సంస్కారములను, కన్ను ఉందనుకోండి మంచి చూడొచ్చు, చెడు ఇన్ని రెండు ఉన్నాయి కాబట్టి చెడు కూడా ఉన్నది. అనగా అట్లనే శ్రోత్రము, చెవు ఉందనుకోండి చెడు మాటలు వినటానికి మనకు వస్తుంటుంది. నాలుక ఉందనుకోండి అది చెడు వాక్కులు మాట్లాడటానికి మనకు వస్తుంది. అనగా ఇంద్రియాలు అనేటువంటివి దృష్టాన్ని గ్రహించేటువంటి విధానం కూడా ఉన్నది ఇంద్రియాలకి. అందువలననే ఈ ఇంద్రియాలని రాక్షసులు వశపరుచుకుంటారు. ఈ విషయాన్ని లలితలో ఏం చెప్పారనంటే రాక్షసులు అనటానికి భండాసురుడు అని చెప్పారు. అంతే, ఏం లేదు. అక్కడికి ఇక్కడికి ఏం తేడా లేదు. పేర్లు మారుస్తుంటాయి. అలా దేవతలు రాక్షసులు అనే విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పి ఒక కథ చెప్పుకుంటూ వచ్చారు. అట్లనే ఇంకో కథ కూడా చాందోగ్యోపనిషత్తులో ఒక కథ వచ్చింది. అదేమిటంటే ఈ ఇంద్రియముల మీద ఇంద్రియాలు ఏంటి ఒకదానికి ఒకటి పోట్లాడుకుంటున్నాయి. ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ఈ నాలుక, ఇవి ఏమిటి పోట్లాటలు అంటే అర్థం మేము ఎక్కువ నీకన్నా, మేము ఎక్కువ నీకన్నా. కన్ను అంటుంది మిగిలిన వాళ్ళతోటి నేను మీకన్నా ఎక్కువ అని ఇట్లా విధంగా ఉంటుంది. అని అనుకొని ఏం చేసిన అనమాట, వర్షం మొదలుపెట్టినాయి. మొట్టమొదటి కన్ను, నేను లేకపోతే ఈ మనిషి ఎలా జీవిస్తాడు, ఎలా తిరుగుతాడు, కన్ను లేకపోతే ఎట్లా, సర్వేంద్రియాణ నయనం ప్రధానం కాబట్టి నేను 1 సంవత్సరం పాటు ఇదిగో ఈ వీడి శరీరంలో నుంచి తప్పుకుంటున్నాను అని బయటికి పోయింది. కన్ను బయటికి పోయేటప్పటికి వీడి కన్నుకు పనిచేయటం లేదు, కనపట్టం లేదు. అంటే అర్థం ఏమిటి,
లోకంలో మనం గుడ్డి వాళ్ళని చూస్తున్నాం, గుడ్డి వాళ్ళని చూస్తున్నా వాడు శుభ్రంగా ఏదో కర్ర పట్టుకొని ఏదో ఉన్నది రకరకాలుగా పట్టుకొని వాడు మొత్తం దేశమంతా తిరుగుతున్నాడు. వాడు కళ్ళు లేకపోయినా దేశమంతా రైళ్లలో కూడా తిరుగుతున్నాడు, వాడు బస్సుల్లో తిరుగుతున్నాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, అంతా తిరుగుతున్నాడు. అప్పుడు కన్ను సంవత్సరం అయిన తర్వాత ఏమిటి నేను లేకపోయినా వీడు శుభ్రంగా తిరుగుతున్నాడే, అన్నీ ఉన్నాడే, లాభం లేదులేదని మళ్ళీ కన్ను యథాస్థానానికి వచ్చి చేరిందిట. అనగా మామూలుగా జనం అందరూ కళ్ళుతో తిరుగుతున్నారు అని అర్థం. అది ఆ తర్వాత చెవు అన్నదిగా అసలు నేను లేకపోతే అసలు వీడు వినాలి కదా, ఏదైనా సరే ఒక మాట వింటేనే కదా పనిచేసేది. అసలు వీడు నేను తప్పుకుంటున్నాను, అది ఒక సంవత్సరం తప్పుకున్నదిట. తప్పుకునేటప్పటికి చెవు పనిచేయట్లేదు, చెవు పని చెవిటివాడు అయినాడు. కాబట్టి చెవిటివాడు అయినాడు కదా, చెవిటి వాళ్ళని చూస్తుంటాం మనం, చెవులు వినపడవు అసలు వాళ్ళకి, మైకులు పెట్టి చెబుతున్నా కానీ వినపడవు. కానీ వాళ్ళు శుభ్రంగా తింటున్నారు, తిరుగుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకేమీ మార్పు లేదు. వాడు అనుకున్నాడు, ఆ చెవువాడు, సరే నేను లేకపోయినంత మాత్రం వీడేం బతుకుతున్నాడు, బాగానే ఉన్నాడే, నేను ఓడిపోయినానని మళ్ళీ వాడు యథాస్థానానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాళ్ళు నాలుగుగాడు, ఇట్లా వీడు నాలుగుగాడు, నేను లేకపోతే వాడు అసలు మాట్లాడతాడు, మాట్లాడితేనే కదా మోగవాడు కదా అసలు అని చూసి, మగవాళ్ళు లోకంలో ఉంటున్నారు కదా, ఆ మగవాడు పనిచేస్తూనే ఉన్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు. అంటే ఏంటనమాట, ఇంద్రియాలు వాళ్ళల్లో లేకపోయినా, అంటే నాలుగు వాక్కు లేకపోయినా వాడు జీవిస్తున్నాడు, కన్ను లేకపోయినా జీవిస్తున్నాడు. ఈ జీవిస్తున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు అని అంటే లోపల అసలు వాడు ఎవడో ఉన్నాడు, వాడే ప్రాణం, అసలు వాడు. వీళ్ళు ఏం చేశారు, ఈ ఐదుగురు ఆ ప్రాణం మీద మేము తిరగబడుతున్నాం, సమ్మె చేస్తున్నాము, మేము లేకపోతే మేము అసలు ఐదుగురు కూడా పోతాం బయటికి అని ఈ విధంగా సమ్మె చేస్తూ ఉన్నాయి. ఏది ఆ ప్రాణం మీద. అంటే ప్రాణం అన్నది మీరిద్దరు ఇట్లా కొట్టుకుంటున్నారు, మీరిద్దరు అరుచుకుంటున్నారు, మేము గొప్ప అని, ఇదెందుకు లేదయ్యా, ఇదంతా ఈ గొడవంతా దేనికి, నా దగ్గర దేనికి, నేనే పోతున్నానులే ఈ శరీరంలో నుంచి అన్నాడు. అనేటప్పుడు వెంటనే వాటికి శక్తులన్నీ సన్నగిలేటి, అమ్మ నమస్కారం అని శరణు నీవు లేకపోతే అసలు మేము బతకలేము, ముఖ్య ప్రాణం లేకపోతే ఈ ఇంద్రియాలు బతకలేము. ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని అంటే ఆ ముఖ్య ప్రాణం వలన పనిచేస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక కథారూపంలో చాందోగ్యంలో చెప్పుకుంటూ వచ్చారనమాట అక్కడ అనమాట. అట్లా ఇది ఏ విషయానికి, ఉద్గీతం అనేటువంటి విషయంలో రెండు అర్థాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకటేమో ఓంకారము అనే ఒక అర్థము, ఇంకొక అర్థమేమో ప్రాణము అనేటువంటి అర్థము. ఈ రెండు అర్థాలతోటి చెప్పుకుంటూ వస్తున్నారు. అట్లా ఈ విధంగా మనకు 365వ సూత్రం పూర్తయింది. ఇక 366వ సూత్రంలోకి వస్తున్నాం. ఏమంటున్నాడంటే, నవా ప్రకరణ భేదాత్ పరోవరీయస్త్వా ఆదివత్. ప్రకరణ భేదాన్ని బట్టి పరోవరీయస్త్వాది ఆదివత్, ఒకటి శ్రేష్టమా రెండవది తక్కువదా అనవలసి వస్తుంది కదా. ఈ విద్యలు, ఈ ఉద్గీత విద్యలలో, ఈ విద్యలో ఏకత్వము లేదు, అంటే ఒక్కటే కాదు, ఈక్వల్ కాదు, అది ఒక విధానము, ఇదొక విధానం, రెండు బ్రహ్మములే. ఒకటే ఓంకార ఉపాసన, రెండోది ప్రాణోపాసన. బృహదారణ్యకోపనిషత్తు ఏమో ప్రాణోపాసన చెప్పింది, చాందోగ్యమేమో ఓంకార ఉపాసన చెప్పింది. ఇది వీటిలో అనమాట. ఇక్కడ దీనిలో వాజస్నేయులు అనగా బృహదారణ్యకోపనిషత్తు అనమాట, వాళ్ళు ప్రాణ విద్య చెప్పారు. సామవేదీయ చాందోగ్య ఉపనిషత్తు ఏమో ఓంకారోపాసన చెప్పాను. ఈ రెండు వివిధముగా పరిగణిస్తాము, వివిధ విద్యలు ఈ రెండు కూడా అని చెప్పాను. అందుకనే చాందోగ్యోపనిషత్తులో స్టార్టింగ్ మనం పేజీ తీయంగానే, స్టార్టింగ్లోనే పేజీ తీయంగానే చాందోగ్యోపనిషత్తులో మొట్టమొదటి ఏం కనపడుతుందంటే, ఓమితి ఏతదక్షరం ఇదం ఉపాసీత అన్నాడు. ఓంతోటే మొదలైంది. అది పేజీ తీయంగానే, టెక్స్ట్ బుక్ తీయంగానే చాందోగ్యోపనిషత్తు మొట్టమొదటి సూత్రము ఓం ఇతి ఏతదక్షరం ఇదం ఉపాసీత. ఓం అనేటువంటి ఈ అక్షరమును ఉపాసించండి అని చెబుతున్నారు అని చెప్పారనమాట. అనే ఆ అక్షరాన్ని తర్వాత ఏం చెప్పారనమాట, తర్వాత ఉద్గీతము అని కూడా చెప్పారనమాట. ఆ ఉద్గీతాన్ని గురించి
ఛాందోగ్యోపనిషత్తులో ఏం చెప్పారో ఇప్పుడు మనకి దీనిలో ఉన్నది. ఏషాం భూతానాం పృథివీరసః పృథివ్యా ఆపో రసో అపాం ఓషధయో రసః ఓషధీనాం పురుషో రసః పురుషస్య వాగ్రసో వాచ రుక్కు రస రుచః సామరసః సామ్ర ఉద్గీధో రసః స ఏష రసానా రసతమః పరమ పరాధ్యో అష్టమో అయం ఉద్గీధః అని చెప్పారు. ఈ ఉద్గీధం అంటే అంటూ వివరణ ఇస్తూ ఉన్నారు ఈ ఛాందోగ్యోపనిషత్తులో. సర్వభూతాల రసము ఏమిటంటే అది ఒకటి. సర్వభూతాల రసం భూమి, భూమి రసం ఆపస్సులు, ఆపస్సుల రసం ఓషధులు, ఓషధుల రసం పురుషుడు, పురుషుడు రసం వాక్కు, వాక్కు రసం రుక్కు, రుక్కు అంటే మంత్రం, రుక్కు రసం సామం. అక్కడ రుక్ అంటే ఇక్కడ మనం ఒక రకంగా వేదాల కింద తీసుకుంటే ఋగ్వేదం అవుతుంది. వాగ్రసం ఋగ్వేదము, రుక్కు రసం సామం సామవేదము, సామరసం ఉద్గీధము, ఉద్గీధము అనేటువంటిది చివరిది 8వది. అంతటా వ్యాప్తమైన రసతమత్వానికి యోగ్యమైనది అని అర్థం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు చూడండి. సర్వభూతాల రసము భూమి, సర్వభూతాల రసము భూమి అంటే అర్థం ఏంటి? సర్వభూతాల రసం భూమి అని అంటే పంచభూతాలు. పంచభూతాలు పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచి పంచభూతాలు వచ్చినాయి. తైతీరంలో చెప్పుకున్నాం. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆపక పృథివీ అని చెప్పుకున్నాం. ఈ ఐదోది చివరిది భూమి అనమాట. ఈ భూమిలో 5 పంచభూతముల యొక్క సారం ఉన్నది. పంచభూతముల యొక్క సారం అంతా దీనిలో నిండి ఉన్నది ఈ భూమిలో అని. ఆ భూమి యొక్క రసం ఏంటంటే ఆపస్సులు అంటే జలములు. ఆ జలములు ఆపస్సుల రసం ఓషధులు. ఆ జలము ఆ భూమి ఆపస్సులతోటి ఉన్నది. ఆపస్సుల నుంచి ఏం పుట్టినాయి అని అంటే ఓషధులు పుట్టినాయి. ఓషధులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మందులు అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఓషధి అంటే అర్థం ఏంటంటే ఈ వృక్షాలు అనమాట. ఓషధులు అంటే వృక్షాలు అనమాట. ఆ వృక్షముల నుండే మనకు ఆహారం వస్తుంటుంది. ఆ ఓషధుల నుండి రసం వస్తుంటుంది. ఆ రసాన్ని ఈ పురుషుడు తీసుకుంటాడు. అనగా ఆ వృక్షాల నుంచి వచ్చేటువంటి రసం ఉన్నదే పంటలు ఈ పురుషుడు తింటాడు. ఈ పురుషుడు తింటాడు అనమాట. ఆ తినినటువంటి పురుషుడు తిన్న తర్వాత అతని నుంచి ఏమొస్తుంది? వాక్కులు వస్తాయి. అంటే ఏదైనా మాట్లాడాలనుకోండి, వాడు ఏదన్నా బాగా ఆకలితోటి ఉండి ఏదైనా వాడేం మాట్లాడతాడు? వాడేంటి శుభ్రంగా ఆహారం ఏదైనా తింటేనే కదా, ఆహారం తింటేనే అప్పుడు వాడికి శక్తి వస్తుంది, మాట్లాడతాడు. ఆహారం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఎంత దూరం చెప్పాడు చూడండి. పంచభూతములో అంత సారం భూమిలో ఉంది. భూమిలో నుంచి ఓషధులు వస్తున్నాయి. ఓషధుల నుంచి వచ్చేటువంటి సారం అంటే పంట. ఆ పంటను వీడు తిన్నాడు. తిన్నప్పుడు అప్పుడు వీడికి వాక్కు వస్తున్నది అని అర్థం. మనకు వాక్కు రావాలంటే ఎంతటి పని ఉన్నది చూసుకోండి. ఎంతటి జరిగితే వస్తున్నది వాక్కు. పంట పండితే పంట తింటేనే వస్తున్నది. ఆ పంట ఎక్కడి నుంచి వస్తున్నది అని కింద నుంచి పైకి పోతే పరమాత్మ వస్తుంది, కనబడతాడు. పరమాత్మ నుండి ఆ పంట వచ్చింది. పంట అంటే మనం తినేటువంటి ఆహారం, అన్నం. అందుకని ఆ అన్నాన్ని ఏమని అన్నారనమాట? పరబ్రహ్మ స్వరూపము అన్నారు. అందుకనే అన్నాన్ని కూడా తైత్తిరీయోపనిషత్తులో అన్నం బ్రహ్మేది వ్యజనాతు అన్నారు. అన్నం బ్రహ్మేది వ్యజనాతు అన్నార్థేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత విశంతీతి తద్విజ్ఞాయ అని తైత్తిరీయోపనిషత్తులో ఈ మంత్రం చెప్పారు. కాబట్టి అన్నం ఏంటి? పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని వీడు తీసుకున్నప్పుడు అప్పుడు వీడికి శక్తి వస్తుంది. వచ్చినప్పుడు వాక్కు పలుకుతాడు వీడు. ఈ వాక్కులు పలుకుతాడు. ఈ వాక్కులు అంటే సహజంగా మొట్టమొదట ఏం చెప్పాలి? వాక్కు అంటే ఏమిటని చెప్పాలని అంటే సహజంగా మాట అని అర్థం అని అంటారు, సహజంగా అర్థం. కానీ వాక్కు మొట్టమొదటిగా దేన్ని సూచిస్తుందంటే వేదాన్ని సూచిస్తుంటుంది. వాక్కు అంటే వేదాన్ని సూచిస్తుంటుంది. ఆ వేదం ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం అనే
3 వేదాలు, 4 అథర్వ వేదం అనమాట. ఇవి వాక్కులు అనమాట. ఈ వాక్కులు ఆ మనిషి నుండి వస్తూ ఉంటుంటాయి. ఈ వాక్కులు రావాలి అని అంటే ఎంత క్రియ జరిగితే వస్తున్నది, అంత క్రియ అంతా జరిగితే వస్తున్నది ఇదంతా కూడా. కాబట్టి అంతటా వ్యాప్తమై ఉన్న రసతమత్వానికి యోగ్యమైన పరమాత్మ. వీటన్నిటికీ మూలం ఎవరు అని ప్రశ్న వేశారు. వాక్కు మాట్లాడుతున్నది అంటే మూలం ఎవరు అంటే చివరికి పరమాత్మ అని సమాధానం వచ్చిందనమాట. ఆ పరమాత్మ స్థానానికి యోగ్యమైనది అని ఈ విధంగా ఛాందోగ్యోపనిషత్తు చెప్పిందనమాట. ఆ పృథివీ ఏంటి ఉద్గీతము అనేటువంటి అర్థానికి అలా చెప్పుకుంటూ వచ్చింది. ఉద్గీతం అనే అర్థానికి ఛాందోగ్యోపనిషత్తు ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది. ఇక బృహదారణ్యకోపనిషత్తు ఏం చెబుతున్నదంటే ఓంకార ప్రస్తావన లేకుండా, ఓంకారం అనే మాట ఈయన చెప్పకుండా ప్రాణమే అని చెప్పేశాడు. అంతే, ఏం లేదు. ప్రాణమే ఉద్గీతంగా చెప్పాడు, ప్రాణమే శ్రేష్టత్వము అని చెప్పాడు అని చెప్పి ఈ ప్రాణాన్ని గురించి చెప్పాడు. కాబట్టి ఉద్గీతము అని అంటే ఛాందోగ్యం దాని ప్రకారంగా ఓంకారము, బృహదారణ్యకోపనిషత్తు ప్రకారంగా ప్రాణము అని అర్థం చేసుకోవాలి. అనగా అర్థం ఏంటంటే ఓంకార ఉపాసన ఇటు ప్రాణోపాసన రెండు వేరు వేరు, ఇది అర్థం అనమాట. ఇది ఇక అట్లనే ఛాందోగ్యోపనిషత్తులో ప్రాణం ద్వారా ఓంకారాన్ని ఉపాసించడము, ఈ ప్రాణం ద్వారా ఓంకారాన్ని ఉపాసించడం శ్రేష్టమైనటువంటిది. ప్రాణం ద్వారా అంటే అర్థం ఏమిటనో ప్రాణాయామం ఇప్పుడు అనే ఒక అర్థం వస్తుందన్నమాట. దీనిలో ఉపాసించడము, ప్రాణం ద్వారా ఓంకారమును ఉపాసించడము ఛాందోగ్యోపనిషత్తులో ఇది వరీయము, శ్రేష్టము, బృహదారణ్యకోపనిషత్తు ముఖ్య ప్రాణము ఉపాస్యంగా చెప్పండి. ఈ రెండు శాఖలు వేరు. చివరికి ఏం చెబుతున్నారనంటే ప్రాణాయామము అనేటువంటిదేమో బృహదారణ్యకోపనిషత్తు ఆ ప్రాణాయామం ద్వారా ప్రాణోపాసన చేయటము, ఆ ప్రాణోపాసనే ఓంకారోపాసన. ఆ ఓంకారోపాసననే సోహం మంత్రం ద్వారా మనం నిన్న కూడా అనుకున్నాం అనమాట. ఇది సోహం మంత్రం అనగా దానిలో ప్రాణాయామం చేస్తుంటుంటే సోహం అనేటువంటి ఒక శబ్దం ఒకటి వినపడుతూ ఉంటుందన్నమాట. అంటే అర్థమే సహ అహం, అతడు, అహం నేను. అతడు అంటే ఓం అంటే పరబ్రహ్మము, ఎవరంటే నేను అనే అర్థం వస్తుంటుంది. దాన్ని ఓం అనేది, దానిలోనే సోహములో ఆ ఓను ఆ మకారాన్ని తీసుకుంటే ఓం అనేటువంటి శబ్దం వస్తుంది. అందుకని పలికేటప్పుడు కూడా సోహం అనే దానిలో ఓం అనేటువంటిది పలుకుతుంటుంది. అది బృహదారణ్యకోపనిషత్తు దాని ప్రకారంగా. ఏది ప్రాణాయామం చేస్తుంటే ఆ సౌండ్ వస్తుంది అని, గాలి పీలుస్తున్నప్పుడు గాలి వదులుతూ ఉన్నప్పుడు ఆ సౌండ్. సహజంగా మనకి నిత్యము మనం ఓంకారం చేస్తూనే ఉంటాం. సోహం అనగా నిత్యం ఓంకారం అంటే గాలి పీలుస్తుంటాము, గాలి వదులుతూనే ఉంటుంటాం. అనగా ఓంకార ఉపాసన నిత్యం చేస్తూనే ఉంటుంటాం అనమాట. అసలు వాస్తవానికి అది ఎందుకంటే ఈ వాయువు ప్రాణవాయువు అనేటువంటిది లోపలికి వెళుతుంటేనే కదా వీడు జీవించేది, అట్లా అనమాట. అది కానీ విశేషంగా ప్రాణాయామం ప్రాణోపాసన చేయమనంటే ప్రత్యేకంగా ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామం చేసినప్పుడు ఈ వాయువుని ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ని లోపల పూరక రేచక కుంభకముల ద్వారా నింపేసేసి అక్కడి నుంచి ఏం చేయాలన్నమాట ప్రాణాయోపాసన ద్వారా షట్చక్ర భేదన చేయాలి. ఇది ఇందుకు వరకోసం ప్రాణాయామం. ఓంకార ఉపాసన కేవలం ఓం అనేటువంటి శబ్దాన్ని బిగ్గరగా చెబుతూ ఉండటం అన్నమాట. ఇది ఛాందోగ్యం, ఇది అనమాట. ఇట్లా అనమాట అని ఈ విధంగా చెబుతూ ఇందులో సయేష పరోవరీయాన్ ఉద్గీత సయేష అనంత, ఉద్గీతం అనేటువంటి ప్రణవ రూపము అనేది చెబుతున్నాడు. ఓం పరమాత్మ వాచకము, రెండు ఒకటే. ఉద్గీతము ప్రణవ రూపం, ఒకటేమో రూపం చెబుతున్నాడు, దానికి వాచకం చెప్పాడు. రెండు అవినాభావ సంబంధాలతో ఉన్నటువంటివి. కానీ ఉపాసనలో వచ్చేటప్పటికి తేడా వస్తుంటుంది ఉపాసన అని. ఈ రెండు ఉపాసనలు దేనికి దానికి చేస్తున్నా కానీ లక్ష్యం మాత్రం ఒకటే. ఏమిటి లక్ష్యం అని అంటే పరబ్రహ్మమును పొందటమే లక్ష్యము. ఓంకారం ద్వారా పరబ్రహ్మాన్ని పొందటము,
అలానే ప్రాణాయామం ద్వారా ఓంకార పరబ్రహ్మాన్ని పొందటం రెండింటికి లక్ష్యాలు ఒకటేను అని ఈ విధంగా ఇట్లా చెప్తూ వస్తున్నాడు అనమాట. అలానే తర్వాత ఉపాసనా భేదములతో దాని గురించి 367వ సూత్రంలో సంజ్ఞాతశ్చ ఏతద్ ఉక్తమస్తి తు తదపి, సంజ్ఞాతశ్చేత్ రెండింటిలోనూ ఒకే పేరు ఉన్నది కదా, ఉద్గీతమని వేరువేరుగా లేదు, ఉద్గీతం పేరు మాత్రం అలానే ఉన్నది కదా. కాబట్టి ఈ విద్యోపాసనలు ఓంకారోపాసన అలానే ప్రాణోపాసన తదుక్తం అని చెప్తూ ఉన్నది. ఈ ఉపాసన పేరు ఒకటైనప్పటికీ అస్థితు భిన్న విద్యలకు కూడా ఒకే పేరు ఉన్నది. విద్యలు వేరు అనగా అర్థం ఏంటి? అది ప్రాణాయామ విద్య, ఇది ఓంకార విద్య. కానీ హెడ్డింగ్ మాత్రము ఉద్గీతము అనే ఉన్నది. అది ఉద్గీతము. ఉద్గీతం అని అంటేనే బిగ్గరగా పలుకున్నటువంటిది అని అర్థం అనమాట. అనగా జపం చేసేటప్పుడు, జపం అంటే అజపా జపం అనేటువంటిది ఉండదు. పైకి వినపడకుండా పెదాలు కూడా కదలకుండా మానసికంగా చేసేటువంటిది అంతా అజపా జపాలు, అవి వేరేవి జపాలు. అవి ఏమిటనమాట? గాయత్రి మంత్రాలు కానీ ఇటువంటివి కానీ చేస్తుంటుంటారు ఆ జపాలు. ఇది మాత్రము ఈ ఉపాసన మాత్రం బిగ్గరగానే ఓంకారం చెయ్యాలి. ఇది అలానే ప్రాణాయామం కూడా కనపడుతూనే ఉంటుంటుంది. ఇట్లా అనమాట ఈ రెండు ఉపాసనలు. చాందోగ్యంలోనూ బృహదారణ్యకంలోనూ ఉద్గీతం అనే పేరు ఉపయోగించిన రెండును వేరు వేరు ఉపాసనా విద్యలు. ఒకటి ఓంకార ఉపాసనా విద్య, రెండోది ప్రాణోపాసన విద్య. ఇది రెండు. కాబట్టి ఒకటి ప్రాణాయామం చేయండి అని అంటున్నాడు, ఇంకోటి ఓంకారాన్ని పలకండి అని చెబుతున్నారు. ఈ రెండిటి యొక్క లక్ష్యాలు చివరికి పరమాత్మను దర్శనం చేసుకోవడం కోసమేను. వాజసనేయులకు ముఖ్య ప్రాణం ఉపాస్యమైతే వాళ్ళకి సామవేదీయులు ఓంకారము, ఒకళ్ళకి ముఖ్య ప్రాణము, ఒకళ్ళకి ఓంకారము అని చెబుతున్నాడు. దారులు రెండు విభిన్నమైనటువంటి దారులు. ఈ దారుల యొక్క లక్ష్యం చివరికి పరమాత్మ అనుగ్రహం ఇద్దరు. అందువల్ల రెంటికి ఉపాసన భేదాలు ఉన్నాయి. ఉద్గీతం అనే పేరు బృహదారణ్యకోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తులోనూ కనబడుతున్నది. అందువల్ల ఒకటి అంటారేమో, కావండి, శబ్దం మాత్రం ఒకటిగానే కనబడుతుంటుంది కానీ వేరు వేరు అని ఇందులో స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రాణోపాసన ఓంకారోపాసన ఒకటి కావు, భిన్నమైనటువంటి విజ్ఞానములు అని తెలుసుకోండి అని మనకి ఉద్గీతం ఇంతటితోటి పూర్తి చేసేసారు. ఉద్గీత ఉపాసన తర్వాత వ్యాప్తి అధికరణం వస్తున్నది. ఓంకారము ప్రతివేదాల్లోనూ ఉంటుంది. ఈ ఓంకారాన్ని గురించి చెప్పినటువంటిది వ్యాప్తి అధికరణం. వేదంలో ఓంకారం ఎక్కడ వినపడినా అది వ్యాప్తి అనే అర్థంలో తెలుసుకోవాలి. ఉపాసనా విద్యకు మాత్రము ఓంకారం ఉద్గీతమునకు విశేషణమని తెలుసుకోండి. ఉపాసన ఓంకారం అనేటువంటిది ఉద్గీతమునకు విశేషణమని తెలుసుకోవడం సమంజసం అని చెబుతున్నాడు ఉద్గీతం. దీనిలో ఏం చెబుతున్నాడంటే, ఈ వ్యాప్తి అధికరణంలో ఓంకారం ప్రతి వేద మంత్రాల్లోనూ ఆద్యంతం వ్యాపించి ఉండటం వలన, అనగా ఓంకారం లేనిదే అసలు ఏది లేదు. అనగా వేదమంతా ఓంకారమే, ఆద్యంతము వేదము ఓంకారమే, ఓంకారం నుంచే వచ్చింది వేదాలు. కాబట్టి ఆ వేద మంత్రాలన్నీ కూడా ఆద్యంతము మొదలు చివరి దాకా కూడా ఓంకారం అనటం సమంజసం. కాబట్టి ఉద్గీతం అనేది ఓంకారం విశేషణమని భావించడం సమంజసం. ఉద్గీతం అనేది ఓంకారం అని ఉంటుంది, దానికి విశేషణము ఉద్గీత ఓంకారము అని అని చెప్పుకుంటే సరిపోతుంది అని చెబుతున్నాడు. అది ఓంకారం ప్రతివేదంలో ఆద్యంతం ఉన్నది, అందువల్ల ఉద్గీతము ఓంకారములకు విశేషం భావిస్తుంది. కాబట్టి ఓంకారం లేనిదే వేదం లేదండి అని మొట్టమొదటి ఏం చెప్పాలి అంటే ఓంకారం అని చెప్పాలి. అసలు ఉద్గీతం అనే శబ్దం కూడా తర్వాతే, వేదం అనే శబ్దం కూడా తర్వాతే అని మొట్టమొదటి శబ్దం ఏది అని ప్రశ్న వేస్తే ఓంకారము అని చెప్పాలి. మొట్టమొదటి శబ్దం ఏంటి? ఓంకారం అనేటువంటి శబ్దాలు ఏంటి? మొట్టమొదటి శబ్దం చెప్పంటే ఓంకారము అని చెబుతాం అనమాట. అలా అనమాట. గీతలో కూడా ఏం చెప్పాడనమాట, దానిలో అక్షరాణం అకారస్మి అక్కడ చెప్పిన తర్వాత ఏమిటంటే ప్రణవ సర్వవేదేషు అని చెప్పేశాడు. సర్వవేదముల యందు కూడా ప్రణవము నేనేను అని చెప్పాడు. అనగా నేను లేనిదే, ఓంకారం లేనిదే
వేదాలు లేవు అని అర్థం. ఆ వేదములకు మూలమైనటువంటిది ఓంకారము. ఆ విషయమే చాందోగ్యోపనిషత్తులో మొట్టమొదటి ప్రారంభంలోనే ఓం ఇది ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత, ఈ ఒక్క సూత్రం కనుక వచ్చినా, మనకి సమయానికి తగ్గట్టుగా వచ్చినా, పలకటం కనుక వచ్చినా, చాందోగ్యోపనిషత్తు మొత్తం పలికిన వాళ్ళం అవుతాం. చాందోగ్యోపనిషత్తులో గొప్ప విశేషం ఏంటంటే మొట్టమొదటి సూత్రం చిన్న సూత్రం ఇది. ఓం ఇది ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత, ఓం ఇది ఏతదక్షరం ఉపాసీత, ఇది అనేటువంటి ఇది ఈ సూత్రాన్ని బట్టి చాలా ఆ పుస్తకం అంతా నిండిపోయి ఉంటుంది. అంత విశేషం అనమాట ఈ సూత్రం ఇది. ఓం ఇది ఏతదక్షరం ఉద్గీతం ఉపాసతే లేదా ఉపాసీత ఎట్లా సరే. ఇక్కడ ఓం శబ్దమును 4 విధాలుగా భావించాలి అనే సందేహం ఉన్నది. అధ్యాస రూపంలో ఓమును ఉద్గీతను ఒకదాని యందు ఒకటి అధ్యసించి అనగా సాలగ్రామాన్ని విష్ణు రూపంగా గ్రహించిన విధంగా అధ్యాస రూపంలో సాలగ్రామాన్ని, ఇప్పుడు సాలగ్రామాన్ని విష్ణు రూపంగా అని అంటారు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది ఏంటంటే, ఈ గండకీ నదిలోను నర్మదా నదిలోను రకరకాలైన సన్న సన్న రాళ్ళు పట్టుకొస్తుంటారు. ఆ రాళ్ళు బాగా ఆ నీళ్ళకు అరిగి చాలా విశేషంగా ఉంటాయి. ఆ నదుల్లో రాళ్లే, మళ్ళీ అన్ని నదుల్లో రాళ్ళు కాదు, ఏదో చిన్న చిన్న రాళ్ళు పట్టుకొస్తారు. అవి కొన్ని దీర్ఘచతురస్రంగా, కొన్ని గుండ్రంగా ఇట్లా ఉంటాయి. వాటిని ఏమంటారంటే సాలగ్రామములు అని అంటారు. ఆ సాలగ్రామం అనేటువంటి ఆ రాయి విష్ణు స్వరూపం. ఆ రాయిని తీసుకొచ్చి కొంతమంది పూజ చేసి ఆ తాంబూలంలో పెట్టి దానం ఇస్తారు. అది గొప్ప విశేషం. సాలగ్రామ దానం అని అర్థం అనమాట. అది అంత విశేషం. ఆ సాలగ్రామాన్ని ఏ విధంగా భావిస్తారనంటే విష్ణు స్వరూపంగా భావిస్తారనమాట. విష్ణు స్వరూపంగా అనమాట. అలానే ఇక్కడ ఉద్గీతను దీనిలో సాలగ్రామముగా అనగా అర్థం ఏంటి? విష్ణు స్వరూపముగా భావించి తత్వవశి బోధనకు పూర్వము ఆత్మ పరమాత్మ వేరు అనేటువంటిది ఒకటి ఉన్నది. భావన ఉన్నను బోధనాలతో ఆత్మ పరమాత్మ అభేదము తెలుసుకునే విధముగా ఈ ఆత్మ జీవాత్మ పరమాత్మ వేరు వేరు అనేటువంటిది ద్వైత మతం. వేరు వేరు కాదు ఒకటే అనేది అద్వైత మతం. ఈ ద్వైత మతము అద్వైత మతాలు రెండు విభిన్నంగా ఉంటాయి. వేదం ఏం చెప్పింది? అద్వైత మతాన్ని చెప్పింది, ద్వైత మతాన్ని చెప్పలేదు. మరి లలితా రహస్యశాస్త్రామాలు దేనిలో ఉన్నాయి? అద్వైత మతంలో ఉన్నాయి. ప్రత్యేకంగా లలితా రహస్యశాస్త్రామాల్లో నిర్ద్వైత ద్వైత వర్జిత అని కూడా వచ్చింది. అనగా అద్వైతం అనగా వేదం ఏం చెప్పింది అంటే డైరెక్ట్గా చెప్పించేసింది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్పింది. అనగా బ్రహ్మం ఒక్కటే, రెండు కాదు అని చెప్పింది. కాబట్టి అది అద్వైత మతము. అనగా జీవాత్మ పరమాత్మ వేరు వేరు కాదు, ఒక్కటే అనేటువంటిది చెప్పారనమాట. అట్లా అనమాట. ఆత్మతత్వమసి అనేటువంటిది మహావాక్యం చెబుతున్నటువంటిది అదే విశేషం. అంటే ఒక్కటేనని. అలా ఏకత్వం అనగా ఉద్గీతమే ఓంకారము. చివరికి ఏం చెబుతున్నారయ్యా అంటే ఉద్గీతాన్ని ఓంకారాన్ని సమన్వయం చేస్తున్నాడు. ఉద్గీతము ఓంకారం అంటే ఉపాసన భేదాలు ఉన్నాయండి, కానీ రెండు ఒకటే అని చెబుతున్నాడు. ఎట్లయితే జీవాత్మ పరమాత్మ వేరు వేరు అని చెప్పుకుంటున్నావే అట్లా కనపడుతూ ఉంటుంటాయి. జీవాత్మ పరమాత్మ వేరు వేరు అని నీకు కనపడుతూ ఉంటుంటాయి భేద దృష్టితోటి. సరిగా జ్ఞాన దృష్టితోటి కనుక చూస్తుంటే ఆ జీవాత్మ పరమాత్మ ఏకమేవా, ఒక్కళ్ళే, అద్వైతము అని తెలుస్తుంటుంది. అట్లనే ఇక్కడ కూడా ఉద్గీతము ఓంకారము, ఓంకారమే ఉద్గీతమని భావన. అలానే ఓంకారమే ఉద్గీతము, ఉద్గీతమే ఓంకారము అనేటువంటి భావనతోటి ఉండండి. ఉద్గీతమునకు ఓంకారము విశేషణము, ఒకదానికి విశేషణము అని అర్థం అనమాట. విశేషణం అనేటప్పటికీ ఏమిటి విశేషణము అని అనుకుంటారు. విశేషము విశేషణము అని మనకు గ్రామర్లో వచ్చింది అనమాట. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ఇట్లా వచ్చింది. ఏమిటంటే నల్లని ఆవు అన్నాం.
నల్లని ఆవు అని అంటే ఆవు అనేది నామవాచకం, నల్లని అనేటువంటిది విశేషణం. ఇప్పుడు ఒక 10 ఆవులు ఉన్నాయి, ఆ 10 ఆవుల్లో ఒక్కటే నల్ల ఆవు ఉంది. ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది వాడికి ఈ నల్ల ఆవుని గురించి, అదని పట్టురారా అని చెప్పాల్సి వచ్చింది. చెప్పాల్సి వచ్చినప్పుడు మామూలుగా ఆవును పట్టురారా అని అంటే 10 ఆవులను చూపించి ఆవును పట్టురారా అంటే దేని పట్టురాలో వాడికి అర్థం కాలేదుగా. అప్పుడు ఏంటి, నల్లని ఆవు ఉంది పట్టుకురా అన్నాడు, అనేటప్పటికి పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఏం పనికి వచ్చింది అక్కడ, నల్లని అనే విశేషణం పనికి వచ్చింది. ఇప్పుడు వాడికి అంటే అంత గుంపులో వీడికి నల్లని విశేషం పనికి వచ్చిందో దాని వెంటనే క్రియ పనిచేశాడు. ఇప్పుడు నల్లని అనేటువంటి ఈ శబ్దం విశేషణము ఆవుకి కలిసి ఉన్నది, ఆవుకి కలిసి ఉన్నది. ఎప్పుడు చూసినా కానీ ఆవుని నల్ల ఆవుని పట్టురారా అని అంటుంటారు. ఈ రెండు విడగొట్టడానికి వీలు లేకుండా ఉన్నది. అద్వైతం అంటే ఒకటే, అంటే ఈ విశేషణము విశేషం రెండు కలిసి ఒక్కదాన్నే చెబుతున్నాయి, ఒక్క వస్తువునే చెబుతున్నాయి. అది ఒక్క వస్తువునే చెబుతున్నాయి, అదేనమాట విశేషణం. చూడండి ఈ విశేషణం ఎంత తెలుస్తుందంటే మనకి చాలా విశేషాలు తెలుస్తుంటాయి. ఏంటి, ఆయన తెలుసండి, అది పొడుగ్గా ఉంటాడండి ఆయనండి, ఆయన అని అంటారు. మరి మనుషులే అందరూ ఇది ఒక విశేషం ఉంటుంది, ఒక్కొక్కరిని గుర్తుపట్టడానికి ఒక్కొక్క విశేషణం ఉంటుంది. అందరూ మనుషులే ఒకటే. అట్లనే ఇది కూడా ఏంటి ఒకటేనండి. కాబట్టి విశేషణ విశేష్యాలతోటి తెలుసుకోండి అని ఒక శబ్దం కూడా, నీలోత్పలం అనగా నల్ల కలువ. నల్ల కలువ అంటే కలువ అనేటువంటి విశేష్యం నామవాచకము, నల్ల అనేటువంటిది నల్ల కలువ. అలానే ఎర్రని కమలము, ఎర్రని పద్మము, ఇట్లా ఈ విధంగా విశేషణాలు ఇట్లా. కాబట్టి రెండు ఒకటే, ఒకదానికి విశేష విశేష్యములు, ఉద్గీతము ఓంకారము అని ఇందులో వ్యాప్తి అధికరణంలో చెప్పేసేసి ఈ ఉద్గీతానికి ఇంతటితో తెర ముగించేసేస్తున్నాడు. కాబట్టి వేదంలో ఎక్కడ చెప్పినా కానీ ఓంకారమే అని ఉంటుంది, కానీ వేదంలో ఎక్కడ చెప్పినా కానీ ఉద్గీతం చెప్పాడు అని మనం అనం. ఉద్గీతం పలుకు అని అనం, ఏమంటారు, ఓంకారం పలుకు అంటాం. అట్లా అంటాం. అనగా ఓంకారం యోగుని పలికే విధానం చెప్పమంటే ఉద్గీతము. ఉద్గీతం అంటే పెద్దగా గానము చేయుము అని అర్థం. అది ఉత్తు అంటే పైకి, గీధము గీ పలుకుము, పైకి బాగా పలుకు, ఉద్గీతము అని అర్థం. ఆ మాటకు అర్థం అది ఓంకారం. అనగా ప్రాచీన కాలంలో ఓంకారాన్ని ప్రత్యేకంగా వాళ్ళు చేసేవాళ్ళు, పెద్దగా ధ్వనిగా వచ్చేటట్టు చేసేవాళ్ళు ఓంకారం. ఇప్పుడు మన శంఖాలు ఉన్నాయి, శంఖాలు ఊదుతున్నాం అనుకో, ఓంకార ధ్వనంతో శంఖాన్ని పెద్దగా ఊదాడు అనుకోండి, అది ఓంకార ధ్వని. అట్లా ప్రాచీన కాలంలో శంఖంతో ఓంకార ధ్వనిలో చేసేవాళ్ళు అనమాట. అట్లా అనమాట. అదంతా ఏమిటి, ఆ ధ్వని అంతా దేనికి సంబంధించిందంటే ఆ ధ్వని అదంతా పరమాత్మను సూచించేటువంటిది ఓంకార ధ్వని, అది ఉద్గీతము. ప్రత్యేకంగా కూడా మనం ఓంకారంగా చేస్తున్నాం అన్నది ఓంకారోపాసన అని చెప్పారు. చివరికి ఏంటంటే ఒకదానికి విశేష్యాలతోటి కలిసి ఉంటాయండి. ఉపాసన భేదాలు మాత్రం వేరుంటాయి. కాబట్టి రెండు ఒకటిగానే భావించండి అని చెప్పి ఇంతటితోటి ఈ ప్రకరణాన్ని ముగించేసేసి సర్వభేదాధికరణం అనేటువంటి ఈ భేదాన్ని చెబుతూ తర్వాత రేపటికి మనం దీన్ని ప్రారంభిద్దాం. అంతవరకు శుభం భయాతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమా